నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహణ. సీఎం జగన్ కు అడుగడుగున ప్రజల నీరాజనాలు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నారా భువనేశ్వరి. లోక్సభ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. విశాఖ ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నూరి ఫాతిమా. ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకుని తర్వాత బస్సు యాత్రను కొనసాగిస్తున్న సీఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్ హాజరు కానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున కుప్పంలో ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారి ఆర్ఓకి నామినేషన్ పత్రాలను ఆమె అందజేశారు. అంతకుముందు ఆమె టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ వేశారు. చంద్రబాబు తరపున ఎన్నికల అధికారులకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. చంద్రబాబు పొలిటికల్ లైఫ్ లో మొదటిసారి ఆయన సతీమణి నామినేషన్ దాఖలు చేయడం. కుప్పం పిఏఎస్ మెడికల్ కాలేజీలోని గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1:27 చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేశారు భువనేశ్వరి. తొలిదశ పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులోని శివగంగలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీ చిదంబరం ఓటు వేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలోని సాలిగ్రామంలో తమిళసై సౌందరరాజన్, సూపర్ స్టార్ రజనీకాంత్, తిరువన్నిమూర్లోని ప్రముఖ నటుడు అజిత్, తిరుచిరాపల్లిలో తమిళ మంత్రి కేఎన్ నెహ్రూ, ఉతుపట్టిలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నమలై, మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ లో సీఎం కారునాడో సగ్మా, ఉత్తరప్రదేశ్లోని ఫిలిపిత్లో బీజేపీ నేత జితిన్ ప్రసాద్, మధ్యప్రదేశ్లోని చిద్వారాలో మాజీ సీఎం కమల్నాథ్, రాజస్థాన్లోని బికనీర్లో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓటు వేశారు. ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ గురువారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతుగా ఇక్కడ లోక్ సత్తా పార్టీ మాజీ సభ్యుడు, ఇండిపెండెంట్ అభ్యర్థి మహంతి పోటీ చేయడం లేదు అని అన్నారు. విశాఖను వాషింగ్టన్ నగరంగా అభివృద్ది చేసే సత్తా తనకు మాత్రమే ఉందని తెలిపారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తానని అన్నారు. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వేశాను. నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన, సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా, నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పడం, వారి అసిస్టెంట్ పేరు మహంతి గారు కూడా నిలబడ్డం వారి అసిస్టెంటే. ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది, రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది. ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స ఝాన్సీని, అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖలో 8 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. ఉచిత విద్య, వైద్యం ఇచ్చిన సత్తా నా ఒక్కడికే ఉంది కదా. టీడీపీ
వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ 33,000 ఎకరాల్లో 18,000 ఎకరాల స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే దాన్ని అమ్మకుండా మార్చి 14 ఏప్రిల్ 4న కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఇదిగోండి నా డొనేషన్ 8,000 కోట్లు తీసుకోండి అని కోర్టే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టీల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చింది కదా. మరి ఇంకెందుకు అనుమానం? అందుకనే గాజువాకలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ మంచి కొండ గుర్తుకే మీ ఓటు వేసుకోండి, నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సపరేట్ అకౌంట్ లేదు గనక ఎల్లుట నామినేషన్ వేయమని అన్నారు, లేదా 25 లోపుని. కనుక ఆంధ్రుల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. 13 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీలకి మీరు ఓటేస్తారా? 13 లక్షల కోట్లు అప్పును తీర్చి మీ కన్నీరు తుడిచి మోదీకి బానిసలు కాకుండా మన తెలుగు సత్తా చూపిద్దామా? నిర్ణయం తీసుకోండి. ఇది చివరి ఎలక్షన్ అని పరకాల ప్రభాకర్ లాంటి వారు, నిర్మలా సీతారామన్ హస్బెండ్, వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకు? మరలా మోదీ గవర్నమెంట్కి 300 సీట్లు వస్తే మరి ఎలక్షన్సే ఉండవు అని వారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు ఇది. కనుక 175 ఎమ్మెల్యే అభ్యర్థులుగా అసెంబ్లీ తరఫున పోటీ చేయాలని ప్రజాశాంతి పార్టీ, 25 ఎంపీలుగా తెలంగాణలో 17 ఎంపీలుగా ప్రజాశాంతి పార్టీని పోటీ చేయాలని వారు 7569441275 ఈరోజే కంప్లీట్ డిస్కౌంట్ 10,000 మాత్రమే కడితే చాలు. వాట్సాప్ గ్రూప్లో రెజమీ పెడితే అయితే 5 కోట్లు 10 కోట్లు నన్ను అడుగుతున్నారు పార్టీ తరఫున. ఇప్పుడే చెప్పాను కలెక్టర్ గారికి, ఆర్ఓ గారికి, నా తరఫున ₹1,00,000 ఎక్కడ ప్రపంచంలో ఆస్తి లేదు. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. విదేశీ డబ్బు, ఫారిన్ డబ్బు, చారిటీ డబ్బు వాడకూడదు. మీరు 20 లక్షలు 40 లక్షలు ఎమ్మెల్యేగా, 50 లక్షలు 95 లక్షలుగా ఎంపీగా పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ. 10లో 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయని మీ అన్ని ఛానల్ సర్వే చూపించేసింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నూరి ఫాతిమా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. మా నాన్న 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు, మహిళలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వ మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇంకొక 24 రోజులు ఉన్నాయి. ఈ 24 రోజుల్లోనే విజయ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే 13వ తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆశీస్సులతో, అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు, కష్టపడతారు, కష్టపడి పనిచేస్తారు. అలాంటి వాళ్లే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు సంబంధించి 33,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం, గెలిపిస్తాం. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది అని చెప్తుంటే నిజంగా
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది భగవంతుని వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు. అలాంటిది ఈరోజు కొంతమంది 4% తీసేస్తాం, ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మసీదులు తీసేస్తాం, చర్చిలు తీసేస్తాం అని చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే, మనం అందరం ఒక మానవులం, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రకరకాలుగా ఉంది. అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులతో బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీఓ సీనా నాయకు మధ్యాహ్నం టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి మరియు ఆయన కుమార్తె సంహిత నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆర్డీఓ కార్యాలయం ముందర విలేకరులతో మాట్లాడారు కావ్య కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆదరించాలని కోరారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సుధాకర్ గారు, సత్యనారాయణ గారు, భరత్ కుమార్ గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారు, పార్టీ సెక్రటరీ నలిశెట్టి వెంకటేశ్వర గారు, మా నాయకులందరి సమక్షంలో ఈ రోజున నేను 3 సెట్లు నామినేషన్ వేయడం. ఈ సందర్భంగా కావలి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించమని, ఒక అవకాశం ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి, కావలిని ప్రశాంతంగా తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా ముందుంటానని, నాకు సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీని ఇవ్వమని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి కావలి ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేయండి, కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం. ఘట్టం పూర్తయింది. కృష్ణారెడ్డి గారు నామినేషన్ అయిపోయింది. నేను ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఈ రోజు నామినేషన్ తోటి కావలి కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అయిపోయినట్టు నా లెక్క. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని ఉన్నారు. ఒక అవినీతి పడినటువంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రజలు ఈ రోజు నిర్ణయించుకున్నారు. అది కూడా కాకుండా అనేక మంది నాయకులు పెద్ద పట్టగా చేరినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఇందిరాగాంధీని ఒక సిండికేట్ నాయకుల్ని ఏ విధంగా అయితే కట్టగట్టి బయటపడేశారో ఈ రోజు కృష్ణారెడ్డికి ఎదురుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, చాలా పెద్ద నాయకులు వచ్చున్నారు. అందరిని కలిసి మరి సేవా దృక్పథంతో వచ్చిన వ్యక్తికి నిడారంభరంగా ఉండడం నాకు ఇష్టం. కాబట్టి నిడారంభరంగానే నామినేషన్ వేయాలి. ఆర్భాటాల మధ్య ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ నిడారంభర నామినేషన్ పర్వానికి తెరలేపాం. ఇది మంచి పద్ధతి. ఇది ప్రజలకి కావాలి, ప్రజలకు మేము సేవ చేసిన రీతిలో రోడ్లను దిగ్బంధం చేయడం, ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించడం, అటువంటి ఏమీ లేకుండా ఉండేందుకే మేమందరం కూడా అనుకుని ఈరోజు నామినేషన్ని చాలా సింపుల్గా గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు వైఎస్ఆర్ జెండాను ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా గెలవబోతున్నానని స్పష్టం చేశారు కిలారి రోసయ్య.
రాష్ట్ర ప్రజలు జగన్ మోసపూరిత పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్నికల అధికారి గంగరాజు పత్రాలను పరిశీలించి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. తొలుత తాడికొండ అడ్డరోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన, భాజపా నేతలతో పాటు రాజధాని రైతులు, 3 పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కూటమి అభ్యర్థులకు అన్ని చోట్ల ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆరోపణలతో అబద్ధపు ప్రచారం ఓరుతో వైసీపీ పార్టీ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తాం. అభివృద్ధి శూన్యం, ఎక్కడ చూసినా దాహం కేకలు. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు మోసగింపబడ్డామని ఒక భావనకు లోనై ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది గత 5 సంవత్సరాల అణిచివేతకి, విధ్వంసానికి, అరాచకానికి ఎండింగ్ అయ్యేటువంటి రోజు ఈరోజు శ్రావణ్ కుమార్ గారి నామినేషన్తో స్టార్ట్ అవబోతా ఉంది. ఈరోజు రెస్పాన్స్ చూస్తే 3 కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే రాలనంత మంది, ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా 2 గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని ఈ రోజున ఆఫీసుకు తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, పేద వర్గాలని ఏ విధంగా ఆదుకున్నారనే దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు వారు వేసిన నామినేషన్ అన్నిట్లో కూడా ఇది అత్యద్భుతమైనటువంటి నామినేషన్, రెస్పాన్స్ ఉన్నటువంటి నామినేషన్. కాబట్టి ఈ ప్రభంజనంలో వైసీపీ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. ఆ జెండాలు 3 కలయిక చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఇజ్రాయెల్పేట భార్గవ్ స్టూడియో వద్ద నుంచి గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ప్రజా దీవెన యాత్ర 6వ రోజు ప్రారంభమైంది. కావున గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని 2వ డివిజన్ ఇజ్రాయెల్పేట ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం జనసేన, టీడీపీ కార్యకర్తల నాయకులతో కలిసి చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, వారు వీరు అని కాకుండా ముఖ్యంగా దళిత కుటుంబాలందరికీ కూడా 100 యూనిట్ల వరకు బాబు జగజీవన్ జ్యోతి పేరుతో ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు దళితులకు మేనమామని, అన్నయ్యని అంటూ అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసి విద్యుత్ కనెక్షన్లను వాళ్ళకి డబ్బులు కట్టి ప్రతి నెల వాళ్ళు 1000 నుంచి 1200 కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. డ్రైనేజ్ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా పోతా ఉన్నారు. ఎవరు మాకు ఇటువంటి సదుపాయాలు కలిగించేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ పెన్షన్లు వృద్ధులు, వృత్తంతువులు, అలాగే వికలాంగులు 65 సంవత్సరాలు కూడా ఈరోజు వరకు కూడా పెన్షన్ అందించకపోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలు ముందుకు చెప్తా ఉంటే బాధేస్తూ ఉంది. వీటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించడానికి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అభివృద్ధికి అలాగే సంక్షేమానికి మారుపేరుగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా
తోడుంటానని, వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపడతానని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతాం. మైనార్టీ సోదరులంతా ఏకతాటిపై నిలబడి మైనార్టీలకు వ్యతిరేక పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలని మైనార్టీల పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మన ఓటు హక్కు ద్వారా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కర్నూలు శాసనసభ్యులు ఆఫీస్ ఖాన్ తెలియజేశారు. బాపట్ల పట్టణంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆఫీస్ ఖాన్ మాట్లాడారు. ప్రతిపక్షాలు ముస్లిం ఓటింగ్ ని చీల్చడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నరేంద్ర మోదీ సమక్షంలోనే నా రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప నాకు మరో ఎజెండా లేదని సభాముఖంగా చెప్పిన దమ్ముగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అలా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలిపించి ఆయన ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కానీ, ఎన్ఆర్సీ సిఏఏ గురించి కానీ, రిజర్వేషన్ల గురించి కానీ, మద్రసా మసీదుల గురించి కానీ, మైనార్టీ సంబంధించిన డిపార్ట్మెంట్ల గురించి కానీ, వక్ఫ్ బోర్డు గురించి కానీ ఎలాంటి విపక్షకు గురి చేయకుండా సమానత్వంతో, ప్రేమతో చూసుకుంటామని చెప్పగలుగుతారా? మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు స్టేజ్ మీద పెట్టి మాకు మీకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎలాంటి ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు అని చెప్పినారు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను అని చెప్పి ఈ క్లారిటీని ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు బాగా వైరల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి చూపించాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఇప్పుడు మీరు ముందుకు వచ్చి దీనిపైన మేము విసిరిన సవాల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు పెనమలూరు మండలంలోని గంగూరు గ్రామంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బూత్ కమిటీ కన్వీనర్లు మరియు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్. పెనమలూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, బూత్ కమిటీ కన్వీనర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. పండుగని మనం జరుపుకోబోతున్నాం. ఈ పండుగకి మనం అందరం కూడా ఇది ఆహ్వాన పత్రిక. ఈ ఆహ్వాన పత్రిక నీకు కాదా? నువ్వు ఎవరికన్నా? మీరు లీడర్లే కన్నా. మనం ఇవ్వాల్సింది ఎవరికి? ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా మనం ఏ విధంగా అయితే పెళ్లి కార్డు ఇస్తామో 2,92,000 మంది ఓటర్లు అంటే సుమారుగా మనకు తెలిసినంత వరకు 90,000 లక్ష గడపలు ఉంటాయి. ప్రతి గడపకి కూడా ఈ ఊరికి కూర్చేయడం కదా, నువ్వు పేరు రాసి వాళ్ళ వెంకటేశ్వరరావు అన్న అయితే వెంకటేశ్వరరావు అన్న, నాగేశ్వరరావు అన్న అయితే నాగేశ్వరరావు అన్న, గోల్డ్ సీన్ అయితే. మోపిదేవి మండలం కె కొత్తపాలెం గ్రామ సర్వతో ముఖాభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాజీ ఉపసభాపతి ఎన్డీఏ కూటమి అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ప్రత్యేకించి దివిసీమ ప్రజలు, అవనిగడ్డ ప్రజలు మళ్ళా నీతి నిజాయితీలతో మళ్ళా పరిపాలన జరిగే విధంగా ఆశీర్వదించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ధర్మం రక్షిత అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం. కానీ ఇక్కడ ధర్మం రక్షించబడతల్లా. మన ధర్మబద్ధమైన పరిపాలన రావాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్మబద్ధమైన పరిపాలన మళ్ళా మీకు అందించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాము. మరి ఎక్కడైతే అవినీతి విరయతాండం చేస్తుందో అవన్నీ కూడా బయట పెట్టి అక్రమార్పులను శిక్షించే కార్యక్రమం కూడా తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. లేకపోతే ఎంపీడీసీ శ్రీమతి లత గారు వారు ఈ రోజున పార్టీలో చేరడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇంకా సంతోషదాయకమైన విషయం ఏంటంటే
ఆమెతో పోటీ చేసిన టీడీపీ నాయకుడు రంగారావు గారు కూడా ఈ రోజున సంఘీభావం ప్రకటించడం, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు ఠాగూర్ గారు వారి ఇరువురు కూడా ఇవాళ వారిని అంటుపెట్టుకుని రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది అందరూ కూడా ఆచరించాల్సిన అంశం. వాళ్ళ టీడీపీ జనసేన పొత్తుకి ఇది చాలా ప్రధానమైన అంశం. ఆ రకంగా వాళ్ళ ఇరు పార్టీలు కలిసి వాళ్ళ లత గారిని ఆహ్వానికి తీసుకొచ్చినందుకు, అలాగే రాజయ్య గారిని శివరాజయ్య గారిని తీసుకొచ్చినందుకు టీడీపీ నాయకులు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మధ్య లత గారు ఒకే మాట నన్ను అడిగారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామ అభివృద్ధికి దోహదపడాలని. 100% దోహదపడతాము. గతంలో ఏదైనా అభివృద్ధి చేసింది మనమే, దాంట్లో అనుమానం లేదు. రేపు జరగబోయే అభివృద్ధి కూడా మన చేతుల మీద జరిగిద్ది అన్న విషయం మాత్రం మీ అందరికీ నేను తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లాలో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర. సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహణ. సీఎం జగన్ కు అడుగడుగున ప్రజల నీరాజనాలు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నారా భువనేశ్వరి. లోక్సభ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. విశాఖ ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ నామినేషన్. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నూరి ఫాతిమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.